దేవుని ఉన్నతమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునగాక. మీ అందరికీ కూడా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలు మీ బంగారు నాశింపక తెలివి నొందిడి. దేవుని వాక్యం చెప్తుంది, మనం దేనికి ఆశపడుతున్నాం ఈ రోజుల్లో అంటే వాక్యం మనకి బోధిస్తుంది. నువ్వు దేనికి ఆశపడాలి, దేని మీద ఆశ వదులుకోవాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది కూడా వెండికి ఆశపడుతున్నారు, బంగారానికి ఆశపడుతున్నారు, ధనము సంపాదించడానికి ఆశపడుతున్నారు, పేరు సంపాదించడానికి ఆశపడుతున్నారు. కానీ మనం దేనికి ఆశపడాలంటే ఉపదేశము వినడానికి ఆశపడాలంట. వెండి కోసం కాదు నువ్వు ఆశపడేది, ఒక బంగారం కోసం కాదు ఆశపడేది, ఒక డబ్బు కోసం కాదు ఆశపడేది, ఒక పేరు ప్రఖ్యాతల కోసం కాదు ఆశపడేది. నీవు ఆశపడితే ఆశ ఎలా ఉండాలంటే, ఒక ఆత్మీయుడిగా దేవుని బిడ్డగా నీ ఆశ ఉపదేశము అంగీకరించడానికి ఆశపడి ఉండాలి, వినడానికి ఆశపడి, దేవుని మాట వినడానికి, తెలివిని నేర్చుకోవడానికి ఆశపడి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని వినడానికి ఆశ కలిగి ఉండాలి, ఆశపడాలి. ఈ లోకంలో ఆయన ఉపదేశం, ఆయన మాట, ఆయన వాక్యము వినడానికి నేర్చుకోవడానికి మనం ఆశ కలిగిన వారమై ఉండాలి. అంతేకాని లోకంలో ఉన్న వెండి బంగారములు కాదు. అలా ఉంటే, ఆశ ఉంటే, ఎందుకంటే బైబిల్ చెబుతుంది ఈ లోకము దాని ఆశ గతించిపోతాయి. కనుక చివరికి మీకు మిగిలేదంటూ ఏముండదు. నువ్వు దీనివల్ల ఏమవుతుందంటే, నీవు వీటి వల్ల ఆశ కలిగి ఉండడం వల్ల దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు. కానీ ఆశ దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశ కలిగి ఉండాలి. అంతేకాని వీటిని బట్టి నువ్వు దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు. ఆ ఆశ నీకుంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతావు. కానీ నీ ఆశ దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి అనేదే ఉండాలి. అలా లేకపోతే నీ పరిస్థితి అంతా కూడా ఈ లోకంతో పాటు కనుమరుగైపోతుంది. ఒకానొక దినాన నీకు ఎంత సంపాదించినా ఏం ప్రయోజనం ఉండదు. అది ఎవరికి ఎటువంటి ప్రయోజనం ఉండదు, దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. ఎందుకంటే నీ ఆశ దేవుని మీద లేకపోతే, నీ ఆశ దేవుని మీద ఉంటే ఈ లోకంలో నీ ద్వారా ఏదైనా సాధ్యపరచబడుతుంది. దేవుడు ఏదైనా నీ వల్ల సాధ్యం చేస్తాడు. దేవుడే నీకు దూరం ఉంటే, దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోతే, నువ్వెన్ని కలిగి ఉన్నా, ఎన్ని ఆశలు నీలో ఉన్నా వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం కాదు కదా, అన్నీ నిష్ప్రయోజనంగా మారిపోతాయి. కనుక దేవుని వాక్యం మనం చెప్తున్నట్టుగా నిజంగా ఈ దినాల్లో ఉపదేశం వినడానికి ఆశపడుతున్నావా? వాక్యం వినడానికి ఆశపడుతున్నావా? దేవుని మాటలు ఆలకించడానికి ఆశపడుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో నిలవడానికి ఆశపడుతున్నావా? ఆయనకి ఇష్టంగా బ్రతకడానికి ఆశపడుతున్నావా? ఈ ఆశ మాత్రమే నిన్ను బ్రతికించగలుగుతుంది, పరలోకానికి తీసుకెళ్తుంది. నీ వెండి, నీ బంగారం, నీ డబ్బు, నీ ధనము, నీ పేరు ఏది కూడా పరలోక రాజ్యానికి నేను తీసుకెళ్ళలేదు. పరలోక రాజ్యం నువ్వు చేరాలంటే నీ ఆశ దేవుని మీద ఉండాలి. అటు ఆశ నువ్వు కోల్పోతే నీకు చాలా కష్టపరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ లోకంలో. కనుక దేవుని వాక్య లేఖనం ప్రకారం మనము క్రీస్తు మీద మాత్రమే ఆశ పెట్టుకునే వారిగా ఉండేటువంటి ధన్యత దేవుడు మనందరికీ కూడా, మన కుటుంబాలు కూడా, అనుదిన మన జీవితాలు కూడా దేవుడే మనకి ఎల్లప్పుడూ ఆ కృప దయచేసి నడిపించి సహాయము చేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ సన్నిధిలో నిజమే ఈ లోకంలో మేము ప్రభు అనేక మంది నీ మీద కాకుండా వేటి మీదో ఆశ పెట్టుకుని బతుకుతున్నారు. కానీ నీ మీద కనుక మాకు ఆశ లేకపోతే మేము ఎన్ని కలిగి ఉన్నా వ్యర్థమే. కనుక అలాంటి వారిని విడిపించండి. దేని మీద ఆశ పెట్టుకోవాలో, దేని మీద ఆశ వదులుకోవాలో అది మాకు నేర్పించమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.